26 మంది మావోయిస్టులు సరెండర్, వారిలో కీలక మహిళా నేత హేమ్లా లక్మా. మరో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారట. కరీంనగర్లో దేవా షెల్టర్ సరెండర్కు ముందు జరిగింది ఇది. మన బార్సేదేవాను లొంగిపోయింది కదా, మన బార్సేదేవా వచ్చింది కదా, సో ఆయన కరీంనగర్లో షెల్టర్ తీసుకున్నట, సరెండర్కు ముందు జరిగింది. ఆ 38 మంది మావోయిస్టులు ఆచూకీ ఎక్కడా? తెలంగాణలో ఉన్న వారు 17 మందేనని డీజీపీ ప్రకటన. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి నిఘా వర్గాలు రూపొందించిన తాజా నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేడర్ మొత్తం 55 మంది ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టుల లొంగుబాటు సమయంలో పలుమార్లు మీడియాకు నివేదికలు అందజేశారు. జనవరి 3న PLGA 1 బెటాలియన్ కమాండర్ బార్సేదేవా లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నట్టు నిఘా వర్గాలు తేల్చాయి. మిగిలిన 38 మంది ఆచూకీ తెలియలేదని వెల్లడైంది. ఉద్యమంలో చేరాక వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన 38 మంది మావోయిస్టు సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నారనే అంశంపై క్లారిటీ లేకపోవడం భద్రతా వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్క తెలంగాణ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టుల కేడర్ జాడ తెలియకపోవడం అరుదైన పరిణామం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టు సభ్యులు ఎవరైనా ఎదురుకాల్పుల్లో మరణించినా, అనారోగ్యంతో చనిపోయినా పార్టీ తరఫున కుటుంబాలకు సమాచారం అందించడం ఆనవాయితీ వస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి కుటుంబాలకు పంపిన సందర్భాలు గతంలోనూ చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఆ 38 మంది సభ్యుల విషయంలో అలాంటి సమాచారం ఏది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు చేరలేదు. మీరు పార్టీలో కొనసాగుతూ మరణించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు అంచనా ప్రకారం అజ్ఞాతంలో ఉన్న సమయానికి ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. నిఘా తీవ్రత తక్కువగా ఉన్న కాలంలో కొందరు అంటే తెలంగాణలో 17 మందే కనబడుతున్నారట. మిగతా 38 మంది అసలు ఏడున్నారు, బయట ఉన్నారా, లోపల ఉన్నారా, ఏమైంది అనేది ఇంకా 38 మంది జాడ దొరకట్లేదట. ఎందుకంటే వీళ్ళు ఒక గీత గీసిరు కదా మార్చి వరకు అని, మార్చి లోపు వీళ్ళని పట్టుకోవాలి, మార్చి లోపు అది భూస్థాపితం చేయాలి, మార్చి లోపు మళ్ళీ తర్వాత ఆ పేరు వినపడవద్దు. కానీ ఇంకా 38 మంది జాడ దొరకట్లా. ఇంకో 17 మంది ఉన్నారంట, వాళ్ళది ఓకే. బట్ ఇంకో 38 మంది అసలు ఏడున్నారు, బయట ఉన్నారా, అడ్రస్ మార్చుకున్నారా, అడవిలో అక్కడెక్కడన్నా ఉన్నారా, ఏంది అనేది ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు తెలియలేకపోతున్నారు. అందులో ఉన్న మావోయిస్టులకు కూడా వాళ్ళు ఏడున్నారో తెలియదట. అగో మావోయిస్టులకు కూడా తెలియకుండా అంత సీక్రెట్గా ఉన్నారంట. వీళ్ళేమో మార్చి 30 కల్లా దీన్ని అంతమొందించాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.